వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాము మొన్న భూపాలపల్లి సంబంధించి చిట్యాల మండలంలో జరిగిన ఒక భూదందాకు సంబంధించి మట్టిని దొంగతనంగా తీసుకెళ్తున్న ఒక వ్యక్తి గురించి కొన్ని వార్తలు వేశాం. ఆ వార్తలు పూర్తి స్పృహతో పూర్తి ఆధారాలతో మా దగ్గర ఉన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వేశాం. నేను దాదాపుగా గంటకు పైగా చేసిన ఆ షోలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే దీని వెనకాల ఉన్నారు అన్నమాట మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానివ్వండి, ఎమ్మెల్యే కానీ రెస్పాండ్ అయిన విధానము, నిన్న మధువంశీ కృష్ణ పెట్టిన ప్రెస్ మీట్ ప్రకారం చూస్తే దీని వెనకాల ఖచ్చితంగా ఎమ్మెల్యే ఉన్నారా అన్న అనుమానం వచ్చేలాగా ఈ మొత్తం వ్యవహారం నడిచింది. దానికి సంబంధించి కొన్ని ఛాలెంజ్లు అయ్యాయి. సో మేము కూడా ఒక ఛాలెంజ్ విసురుదామనే దాంట్లోనే ఈ షోని ఇప్పుడు మేము కండక్ట్ చేస్తున్నాం. మొకిరాల మధువంశీ కృష్ణ ఆయనకు సంబంధించి లోకల్లో వాకపు చేస్తే ప్రతి ఒక్కరు కథలుగా ఆయనకు సంబంధించిన వ్యవహారాలను చెబుతూ ఉన్నారు. ఆయన ద్వారా పడిన వ్యధలకు సంబంధించిన సమాచారం చాలానే వచ్చింది. కానీ ఒక వ్యక్తిని ప్రశ్నించే క్రమంలో ఆయన పర్సనల్ ఇష్యూస్లోకి మేము వెళ్ళకూడదు అనే ఒకే కారణంతోనే ఆ అంశాలు ఇక్కడ మేము ప్రస్తావించట్లేదు, వాడి గురించి మాట్లాడట్లేదు. నిజాయితీ పరుడని చెప్తున్నారు, ప్రజల సేవ కోసమే నేను ఇప్పటివరకు పాటుపడ్డానని చెప్తున్నారు. ఎమ్మెల్యే అనుచరుడుగా కాకుండా తను సొంతంగా వెదిగాను అని చెప్తున్నారు. ఆయన రాజకీయ జీవితం గురించి వాటన్నిటి గురించి నిన్న మాట్లాడిన అంశాలన్నింటినీ కూడా నేను ఒకసారి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఆయన్ని అడగాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు ఆయన చేసిన ఆరోపణలో ఒక కీలకమైన అంశం ఉంది. ఆ అంశానికి సంబంధించి మాట్లాడే ముందు మరొకసారి నేను క్లారిటీ ఇస్తున్నాను. 3 సర్వే నెంబర్లలో అవి ప్రైవేటు పట్టా ల్యాండ్స్లో దానికి సంబంధించిన బోర్డు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ఓనర్లకు సంబంధించిన పేర్లతో ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. గతంలో నేను తవ్వాను కాబట్టి ఇప్పుడు కూడా తవ్వుతాను అంటే ఖచ్చితంగా ఆ పట్టాదారులకు సంబంధించిన పర్మిషన్ తీసుకోవాల్సింది. లేకపోతే మీకు నిజంగానే అంత అవసరం ఉంటే ఎంఆర్ఓతో పర్మిషన్ తీసుకొని, ఎన్ఓసి తీసుకొని ఆ తర్వాత అక్కడ మీరు మట్టి తవ్వకాలు చేపడితే ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ పక్కన ఉన్న ఎన్నో సర్వే నెంబర్లో అక్కడ నిర్మాణం అవుతున్న నేషనల్ హైవేకి సంబంధించి అక్కడి నుంచి మట్టి తరలి వెళ్తుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ కాకుండా మీరు ఇక్కడ ఎందుకు తవ్వుతున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నిజంగానే మీరు చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇళ్ల కోసమో లేదా ప్రజల ప్రయోజన కోసమో మీరు చేసేలాగుంటే అర్ధరాత్రి పూట మట్టి తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మొకిరాల వంశీకృష్ణ, మీకు ఏ అవసరం ఉందని అర్ధరాత్రి పూట జేసీబీలు పెట్టి, ట్రాక్టర్లు పెట్టి అక్కడి నుంచి మీరు మట్టిని తరలిస్తున్నారు? నిజంగానే మీరు చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే మీరు మట్టి తరలించాలి అనుకుంటే ఆ లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏంటి? ఒక్కొక్క లబ్ధిదారుడికి మీరు ఎంతెంత మట్టి అక్కడి నుంచి తరలించి వేశారు? అక్కడి నుంచి తరలించిన మట్టి ఎవరెవరి ఇంటికి చేరింది? వాళ్ళతో మీరు కలెక్ట్ చేసిన డబ్బులకు సంబంధించిన రిసీట్లు అక్కడ ఉన్నాయి. ప్రభుత్వానికి సమాచారం లేకుండా మీరు సొంతంగా ఈ వ్యాపారం చేయడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఆ హక్కు ఎవరు ఇచ్చారు? దానికి సంబంధించిన సమాచారం కూడా మీరు చెప్పాలి. ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు మీ నియోజకవర్గంలో నిర్మాణం అవుతున్నాయి? వాటిలో ఎంతమందికి మీరు ఇక్కడి నుంచి మట్టిని తరలించి వాళ్ళకి ఇచ్చారు? ప్రైవేట్ ల్యాండ్ అని తెలిసిన తర్వాత కూడా ఒక ఘర్షణ వాతావరణం సృష్టించాలనే ఆలోచనతో పదుల సంఖ్యలో మీ అనుచరులను అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తిని బెదిరించి, భయపెట్టి, తరిమేసి మట్టిని తరలించాల్సిన అవసరం ఏముంది? ఇందిరమ్మ ఇళ్ళ కోసమే అయితే వాళ్ళ యజమానులతో మాట్లాడవచ్చు. అధికారులకు మీరు సమాచారం ఇస్తే అధికారులే ఆ ఓనర్లతో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన అవసరాలని, ఆ పరిస్థితుల్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు. మీరు అక్కడ బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? దానికి సంబంధించిన విజువల్స్, దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను బయటపెడుతున్నాను. కేవలం ఉదయం పూట తవ్విన ఇవే కాదు, రాత్రిపూట మీరు తవ్విన విజువల్స్ కూడా నేను టెలికాస్ట్ చేస్తున్నాను. ఈ నేపథ్యంలోనే కొన్ని అంశాలు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించి బీఆర్కే న్యూస్ మీద, అలాగే మా ఛానల్ చైర్మన్ మీద కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు. మిస్టర్ వంశీకృష్ణ, గుర్తుపెట్టుకోండి, నా పేరు చిదంబర్ రెడ్డి, నేను అనంతపురం జిల్లాకు చెందిన జర్నలిస్ట్, అనంతపురం జిల్లాకు చెందినవాడిని. గత 25 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో నివాసం ఉంటున్న వ్యక్తిని. నా భార్య, నా పిల్లలందరూ కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే. నేను ఇక్కడే సెటిల్ అయిపోయాను. రాష్ట్ర విభజన జరిగేంత వరకు కూడా ఇక్కడ సమైక్యాంధ్రలో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి సంబంధించిన అంశాలను ఇప్పుడు మాట్లాడుతూ వచ్చారు. కానీ ఒక్కసారి విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా సొంత మనుషులే అని చెప్పి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా చెప్పాడు. మీకు మాత్రమే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పరాయి వాళ్ళుగా ఎందుకు కనిపించారో మీరు సమాధానం చెప్పాలి.
ఇక మా చైర్మన్ బొల్లా రామకృష్ణ గారి గురించి కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు నీకేం తెలుసని ఆయన మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేశావు. నీకు అసలు ఏం అర్హత ఉందని చెప్పి ఆయన మీద నువ్వు అవాకులు చవాకులు బేలే ప్రయత్నం చేశావు. 1500 రూపాయల జీతంతో హైదరాబాద్కు వచ్చి తన జీవితాన్ని ప్రారంభించి ఇవాళ 30,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించి ఇవాళ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి బొల్లా రామకృష్ణ. నీకు తెలియకపోతే తెలుసుకో. బొల్లా రామకృష్ణ అనే పేరు ఏదైతే ఉందో అది నిజంగానే బీఆర్కే అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్లోనే మేమందరం బతుకుతున్నాం. ఆ బ్రాండ్ అండర్లోనే ఒక న్యూస్ ఛానల్తో పాటు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అందరికీ చేరి 30,000కు పైగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కాదు, మొత్తం యావత్ భారతదేశంలోనే 30,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న సంస్థ మా బీఆర్కే గారు నడిపిస్తున్న సంస్థలు. మీరు తెలుసుకోవాల్సింది పెత్తందారులు కాదు. పెత్తందారులు అంటే పేదల నుంచి లాక్కొని వాళ్ళు సొంతం చేసుకునేవాళ్ళు. పేదవాళ్ళకు భోజనం పెట్టేవాడు కానీ, పేదవాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేవాళ్ళు కానీ వాళ్ళను దేవుడు అనాలి, పెత్తందారులు అనకూడదు. నీకు తెలియకపోతే తెలుసుకో. సమాచారం కావాలంటే నేను రాత్రి నాకు 11 గంటల సమయంలో హాయ్ అని మెసేజ్ పెట్టారు కదా, అలాగే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడండి. బొల్లా రామకృష్ణ అంటే ఏదో మీకు తెలుస్తుంది. ఇక బొల్లా రామకృష్ణ గారి గురించి పక్కన పెడితే బీఆర్కే న్యూస్ గురించి మీరు బ్లాక్మెయిల్ చేయాలని మాట్లాడుతున్నారు. కనీసం ఆ వీడియో చూసారా మీరు? ఆ వీడియోలో కంటెంట్ ఏంటో తెలుసా మీకు? ఆరోపణలు ఏంటో తెలుసా? ఆ ఆరోపణలు వచ్చిన నెక్స్ట్ మినిట్ మా ఛానల్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్టు రాజేందర్ గారు వెంటనే ఒక షో చేశారు. ఏ ఆరోపణలు అయితే మా మీద చేశారో వాడి మీద ఛాలెంజ్ అప్పుడు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నాం మేము ఛాలెంజ్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రారంభమయ్యి ఇవాళ మాలాంటి ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకు ఆసరా కల్పిస్తున్న వాళ్ళు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి బొల్లా రామకృష్ణ. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఛానల్ బీఆర్కే న్యూస్ ఛానల్. మీరు చెప్పినట్టుగా బ్లాక్మెయిల్కి పాల్పడి నడిపే సంస్థ ఇది కాదు, తెలుసుకోండి. మీరు బ్లాక్మెయిల్ చేశారంటున్నారు కదా, మీకు ఎవరైనా ఫోన్ చేసి ఏ రోజైనా ₹1 డబ్బులు ఎవరైనా అడిగారా? ఇలా మట్టి దొంగతనం చేస్తున్న అంశాలకు సంబంధించిన వివరాలు మా దగ్గర ఉంటే మీకు ఫోన్ చేసి దానికి సంబంధించి ఎవరైనా మీతో మాట్లాడారా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం తప్పు చేస్తే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు అధికారంలో ఉన్నాము కాబట్టి ఏది మాట్లాడినా నడుస్తుందని. అధికారంలో ఉంటే మీరు ప్రజాప్రతినిధులు, అధికారం కోల్పోతే మీరు మాజీలు, కానీ మేము మాత్రం ఎప్పటికీ జర్నలిస్టులమే. మీ పదవి 5 ఏళ్ల పాటు ప్రజలు ఇచ్చిన ఒక అవకాశం. అప్పుడు మీరు సరిగా పనిచేస్తే మరో 5 ఏళ్ళు మీకు అది ఎక్స్టెన్షన్ అవుతుంది. కానీ మేము ఈ ప్రొఫెషన్ ఎంచుకొని ఈ ఉద్యోగంలోకి వచ్చింది మాకు అవకాశం ఉన్నంత రోజులు, ప్రజలకు మా అవసరం ఉన్నన్ని రోజులు కూడా మేము ఇదే జర్నలిజంలో ఉంటాము, ఇదే జర్నలిజంలో బతుకుతాము. అవకాశం దొరికితే దేవుడు కరుణిస్తే ఇదే జర్నలిజంలోనే చేస్తాం. అంతేకాని మీలాగా రోజుకు ఒక రంగు మార్చే వ్యక్తులం కాదు మేము. ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. బ్లాక్మెయిలింగ్కి సంబంధించిన అంశానికి ఒక్కసారి ఆ వార్త చూడండి. ఆ వార్త చూస్తే మీకు తెలుస్తుంది ఆ ఆరోపణలు ఏంటి. ఆ ఆరోపణలో మా ఛానల్కి నిజంగానే దాని ప్రమేయం కానివ్వండి, ప్రస్తావన కానీ ఉందన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి మా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట అతను ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. అంతేకాని మా ఛానల్ బ్లాక్మెయిల్ చేసిందన్న విషయాన్ని ఏ ఒక్కరూ కూడా దాన్ని ధృవీకరించలేదు. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాము. ఏ తప్పునైనా సరే ఎత్తి చూపుతాం. తెలుసుకోండి, వార్తలు తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. బొల్లా రామకృష్ణ గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగానే ఆయన గురించి తెలుసుకుంటే మీరు ఆయన చేతులు ఎత్తి దండం పెడతారు, కానీ ఇలా దుర్భాషలాడే ప్రయత్నం చేయరు. మీరున్న ప్రాంతంలో కూడా కనీసం ఒక 10 మందికైనా ఆయన ఉపాధి అవకాశం కల్పించున్నారు. మీ నియోజకవర్గంలో వెళ్ళి చెక్ చేసుకోండి. మీ నియోజకవర్గంలో కూడా 10 నుంచి 20 మంది ఖచ్చితంగా ఉపాధి కల్పించి ఉంటారు. నేను బీఆర్కే న్యూస్ ఛానల్ కాకుండా మాకు సంబంధించిన ఇతర కంపెనీల్లో నుంచి మీ నియోజకవర్గంలో కూడా ఇవాళ ఉంటారు. ఆయన నియోజకవర్గంలో, ఆయన గ్రామంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన గ్రామంలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే హైదరాబాద్కు వచ్చి నాకు ఈ సమస్యలో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పితే పర్సనల్గా ఈయన వెళ్ళి మాట్లాడే వ్యక్తి బొల్లా రామకృష్ణ గారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ అయినా పర్లేదు, అక్కడ వెళ్ళి చికిత్స చేసుకున్న తర్వాత ఈ హాస్పిటల్లో ఉన్న నా బిల్ ఇంత అయింది అంటే దాన్ని కంపెనీ అకౌంట్స్ నుంచి క్లియర్ చేసే వ్యక్తి బొల్లా రామకృష్ణ గారు. ఆ మాటలు మానేసి మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి? పెత్తందారుల అనే పదానికి మీనింగ్ తెలుసా మీకు? నేను ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు మాట్లాడినట్టుగా ఐటీ సోదాలు జరిగిన వాళ్ళందరూ తప్పులు చేసినట్టయితే మీరు మాట్లాడుతున్నట్టుగా
మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, మీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మీ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు అందరి ఇళ్లల్లోనూ ఐటీ సోదాలతో పాటు ఈడీ సోదాలు మొత్తం జరిగాయి. అంటే వాళ్ళందరూ తప్పు చేసినట్టుగా మీరు భావిస్తున్నారా? చెప్పండి వంశీకృష్ణ గారు. ఏం చిదంబరం గారు బాగున్నారా? బాగున్నానండి, చెప్పండి. ఏమిటి విశేషాలు? మీరే చెప్పాలి విశేషాలు ఏంటని. మీరు చెప్పాలి. లైవ్ 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 లో పెడతారు కదా. చేశారు కదా మీరు, ఆరోపణలు ఛాలెంజ్లు చేశారు. సవాల్ చేస్తున్నా, తప్పు చేసిన నిరూపించాలా, లేకుంటే మీ ముక్కు నెలకు రాకిస్తా. తప్పు చేయలేదా? ఆ మట్టి తరలించలేదా? మట్టి తరలించిన జేసీబీలు మీరు కాదా? భూమి మట్టిని తరలించింది మీ జేసీబీలా కాదా? నువ్వు దొంగ అని ఎట్లా అంటావు? ఇంకోసారి చెప్పాలా, క్లారిటీ ఇవ్వాలా? అర్ధరాత్రి పూట మీ జేసీబీలతో మట్టిని తరలిస్తే ఏమనాలి? దాన్ని ఏమంటారు? ఎవరి పర్మిషన్తో మీరు తరలిస్తున్నారు? నీకు తెలిసింది. ఇప్పుడు మీకు బ్లాక్ మెయిల్ చేసి కుప్పలు చేసే వాళ్ళు మీ వాళ్ళు. ఓకే. బ్లాక్ మెయిల్ చీటింగ్ చేసి సంపాదించడం మీరు. ఓకే. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళం, అవసరాల రీత్యా అవసరాల కోసం. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? నీతి నిజాయితీగా మీరు పనిచేసేలాగుంటే, నీతి నిజాయితీగా మీరు పనిచేసే వాళ్ళైతే అర్ధరాత్రి పూట జేసీబీలతో నడపాల్సిన అవసరం ఏముంది? 2 సంవత్సరాలు ఎక్కడికి పోయినావు? ఏది? నువ్వు ఒక స్టాఫ్ రిపోర్ట్ కూడా పనిచేసి 3,000 మందికి జీతాలు ఇవ్వకుండా 2 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నావు? 300 మందికా? 300 మంది? ఏ 300 మంది? నువ్వు పనిచేసిన సంస్థ ఏది? ఇప్పుడు ఏ సంస్థలో ఉన్నావు? ఇప్పుడు నేనున్న సంస్థ బీఆర్కే న్యూస్ ఛానల్. బీఆర్కే న్యూస్ ఛానల్. అంతకుముందు నేను రాజ్ న్యూస్ లో ఉన్నాను. అంతకుముందు హెచ్ఎం టీవీలో ఉన్నాను. ఆ తర్వాత అంతకుముందు చాలా ఛానల్స్ లో పనిచేస్తాను. నువ్వు ప్రైవేట్ సంస్థలో పనిచేసి, నువ్వు ప్రైవేట్ సంస్థలో ఒక ఏజెన్సీ పెట్టి నువ్వు ఎవరెవరికి ఎగ్గొట్టినావు జీతాలు? ఎవరికి ఎగ్గొట్టాను? నీ దగ్గర ఉందా వివరాలు ఉన్నాయా? తీసుకొని రా, స్టూడియోకి రండి. స్టూడియో తీసుకొని రండి. మీ దగ్గర ఏమేమి వివరాలు ఉన్నాయి తీసుకొని రండి. ఆ ఆర్గనైజేషన్లో నేను ఎంప్లాయ్ అయినా, లేకపోతే ఆర్గనైజేషన్ నాదా తెలుసా మీకు? ఆ ఆర్గనైజేషన్లో నేను ఎంప్లాయ్ అయినా, ఆర్గనైజేషన్ నాదా తెలుసా మీకు? మీరు నా భూములో, మా భూముల్లో మీరు ఏం పని చేసేది? నువ్వు గులాంగిరి చేసేటువంటి సంస్థ భూములు పేదలకు చెందినవి. పేదలకు చెందినని చెప్పి ఎవరు డిక్లేర్ చేశారు? పేదలకు చెందిన భూములను ఎవరు డిక్లేర్ చేశారు? నువ్వు దొంగను ఎట్లా డిక్లేర్ చేసినావు? అదే మట్టి దొంగతనం చేసి చూపించా కదా, విజువల్స్ తో సహా. నేను అదే చెప్తున్నా, మట్టి దొంగతనం చేస్తున్న దాంతో సహా నేను విజువల్స్ తో సహా చూపించాను కదా. హైదరాబాద్ లో ఆఫీస్ లో కూర్చుంటే గట్నే ఉంటాయి. హైదరాబాద్ ఆఫీస్ లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా డాక్యుమెంట్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ డాక్యుమెంట్స్ మనం మాట్లాడాలి. ఎవరి డాక్యుమెంట్స్, ఎక్కడ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి కదా. మీకు తెలీదా? మొదటి రోజు అంతకుముందు మీరు తీసుకున్న ఎవరెవరి పేర్లు చెప్పారు మన లైవ్ లో? అదే ఏం తెలుసు చెప్పండి. మరి భూములు ఎవరి భూములు? అవి సీలింగ్ ల్యాండ్ అని మీరు ఎవరు దాన్ని కన్ఫర్మ్ చేశారు? ఏ బేసిస్ మీద దాని నోటిఫికేషన్ వచ్చింది? ఏది 2023లో SC/ST కేసులో మీరు జైలుకి వెళ్ళారు అలానా? SC/ST కేసులో జైలుకి వెళ్ళారు కదా. ఒక దళితుడిని బూతులు తిట్టి కొట్టడానికి, ఒక దళితుడిని బూతులు తిట్టి కొట్టి ఆయన మీద పేరు మీద కేసు పెట్టుకొని జైలుకి వెళ్ళారు అలానా? ఎవరు? భాష, నీ భాష ఏంటి? నీ స్థాయి ఏంటి తెలుస్తోంది కదా. ఇప్పుడు అందరు చూస్తున్నారు కదా, నీ స్థాయి ఏంటో తెలుస్తోంది కదా. నీ భాష లైవ్ లోనే ఉన్నావు. ఇప్పుడు కూడా లైవ్ లోనే ఉన్నావు. చూడు, వింటూ ఎవరు లుచ్చాగాళ్ళు అన్న దానికి సంబంధించిన వివరాలు నేను ఆల్రెడీ బయట పెడుతున్నా. లుచ్చాగాళ్ళు ఎవరు అన్న దానికి సంబంధించిన వివరాలు బయట పెడుతున్నా. మీ స్థాయి ఏంటి, మా సంస్థ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి అంటే ఇప్పుడు ముందు పెడుతున్నాను ప్రతి ఒక్కటి. అన్ని మా చైర్మన్ అడ్డం పెట్టుకుని ఎవరు సంపాదిస్తున్నారు? మీరు మీ ఎమ్మెల్యే పేరుని అడ్డం పెట్టుకుని మీరెంత సంపాదిస్తున్నారు? మీ ఎమ్మెల్యే మీకు ఏం సహకారం ఇస్తున్నారు? మీ ఎమ్మెల్యే మిమ్మల్ని దోచుకోమని ఏమైనా నియోజకవర్గం మీదకి, మండలం మీదకి వదిలేశారా? అలానే అందరూ వదిలేస్తారు అనుకుంటున్నారా? దోచుకున్న దానికి నిరూపణ ఆల్రెడీ నేను విజువల్స్తో సహా చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ క్వశ్చన్ చేస్తున్నా. మీరు చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇళ్లకు మీరు నిజంగానే ఇచ్చి ఉంటే మీరు ఎన్ని ఇందిరమ్మ ఇల్లు మీ నియోజకవర్గంలో లేదా మీ మండలంలో శాంక్షన్ అయ్యాయి? ఏ ఇళ్లకు మీరు మట్టి తరలించారు? ఆ వివరాలు తీసుకొని రండి. మీరు ఎవరెవరితో డబ్బులు కలెక్ట్ చేశారు వాళ్ళకి సంబంధించిన వివరాలు తీసుకొని రండి.
ఇంద్రమిల్లకు మాత్రమే మీరు మట్టి తరలించి ఉంటే దానికి సంబంధించిన వివరాలు మొత్తం తీసుకోండి. మీ మండలంలో ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి? మీ మండలంలో ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి? మీ గ్రామంలో ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి? మీ ఇళ్లలో మీ నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి? మీ గ్రామంలో ఏమున్నాయి? మీ భాష మీలాంటి భాష నేను మాట్లాడగలుగుతాం, కానీ మీ స్థాయికి నేను దిగజారలేను. ఎందుకంటే మీ స్థాయి అదే యూజ్లెస్ ఫెలో ఎవరని మీకే అర్థమవుతుంది. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. ప్రశ్నకు సమాధానం లేనప్పుడే బూతులు వస్తాయి. బూతులు మాట్లాడుతున్నారు అంటే మీకు చెప్పే ధైర్యం లేదు అని. మీ ప్రాంతంలో, మీ గ్రామంలో, మీ మండలంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి? ఎన్ని ఇళ్లకు మీరు అక్కడి నుంచి భూమిని తవ్వి ఆ మట్టిని తరలించారు? ఎవరు చెంచా ఎవరో తెలియాలి, చెప్పాలా? చెంచా మీరు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం లేదు. నీ ప్రశ్నకు సమాధానం, నేను హైదరాబాద్లో ఉంటాను. నా సంస్థ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో ఉంటుంది. నా సంస్థ రోడ్ నెంబర్ 11 బంజారాహిల్స్లో ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసినా దొరుకుతుంది. ఏముంటది? మంది రక్తాలు తాగి మంది రక్తాలు తాగుతుంది మీరు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుంటే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మీరు మట్టి దొంగతనం చేస్తున్నారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ మీరు. మీ ప్రాంతంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి? మీకు శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇళ్లలో ఎన్ని ఇళ్లకు మీరు ఇక్కడ నుంచి తరలించిన మళ్ళీ అక్కడ మట్టిని మీరు అక్కడ పెట్టారు? మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. చెంచాగిరి చేస్తుంది ఎవరని నేను చెప్తా. మీ ప్రాంతంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి? మీ గ్రామంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి? మీ నియోజకవర్గంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి? ఏ ఇంటికి మీరు మట్టి తరలించారు? ఆ సమాధానం చెప్పి మాట్లాడు. ఎవరు బ్రోకర్ నేను చెప్తున్నా కదా, ఆ బ్రోకర్ ఎవరు అన్నది తెలుస్తుంది జనాలకి. బ్రోకర్ ఎవరు అన్నది ప్రజలకు తెలుస్తోంది. బూతులు మాట్లాడుతున్నది ఎవరో తెలుస్తోంది. నువ్వు మీ తల్లిని తిడుతున్నట్టుగా వేరే తల్లిని తిడుతున్నావు. నువ్వు ఆ తిట్లు మీ తల్లికి కూడా తగులుతాయి. అదే మాట నేనంటే మీ తల్లి కూడా అదే అవుతుంది. నువ్వు నన్ను తిట్టిన తిట్టు నేను నిన్ను తిడితే మీ తల్లి కూడా అదే అవుతుంది. మీ తల్లి అదే అయినా నువ్వు అనుకుంటున్నావా? ఏం అవసరం లేదు. గూగుల్లోకి వెళ్ళి బీఆర్కే న్యూస్ అని కొడితే డైరెక్ట్గా వస్తుంది. మీ తల్లి గురించి నువ్వు తిట్టుకుంటున్నావా? మీ తల్లిని నువ్వు తిట్టుకుంటున్నావా? నువ్వు ప్రజాప్రతినిధివా? నువ్వు మాట్లాడితే భాష ఏంటి? నీ భాష ఏంటి? మీ తల్లి గురించి మాట్లాడుతున్నావా నువ్వు? మీ తల్లిని అట్లే తిడతారా? నేను తిట్టనా మీ తల్లిని? అలానే మీ తల్లిని అదే అనుకోవాలా నేను? ఏం మాటలు మాట్లాడుతున్నావు? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా నీకు? కడుపుకు అన్నమే తింటున్నావా? ఇంకేమైనా తింటున్నావా? నువ్వు ఒక తల్లి గురించి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుందా కనీసం? నీ తల్లి గురించి మాట్లాడు ఫస్ట్. నీ తల్లి నిన్ను అలానే కనిందా? నీ తల్లిని నిన్ను అలానే కనిందా? నీ తల్లి నిన్ను అలానే కనిందా? నీ తల్లిని నిన్ను అలానే కనిందా? ఫస్ట్ దానికి సమాధానం చెప్పు. నీ తల్లి నిన్ను అలానే కనిందా? నీ తల్లి నిన్ను అలానే కనిందా? సమాధానం చెప్పు ఫస్ట్. నీ తల్లి నిన్ను అలానే కనిందా? సమాధానం చెప్పు ఫస్ట్. నీ తల్లి నిన్ను అలానే కనిందా? సమాధానం చెప్పు ఫస్ట్. నీ తల్లి నిన్ను అలానే కనిందా? నువ్వు బూతులు మాట్లాడుతున్నావు కదా. నీ తల్లి నిన్ను అలానే కనిందా? సమాధానం చెప్పి మాట్లాడు. నీ తల్లి నిన్ను అలానే కనిందా? నీ తల్లి నిన్ను అలానే కనిందా? సమాధానం చెప్పు. ఇవన్నీ కూడా మాట్లాడదాం. భూమి ఎవరిది, దానికి యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయి, అవన్నీ మాట్లాడదాం. ఎవరు భూమి ఉందా లేదా డిసైడ్ చేసేది ప్రభుత్వం, నువ్వు కాదు. ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. అది రెవెన్యూ శాఖ డిసైడ్ చేస్తుంది. నువ్వు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పుకొని మీరు చేస్తున్న దందాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు? అది మధువంశీ కృష్ణ
నా తల్లిని దూషిస్తూ మాట్లాడిన మాటలు. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు ఇంకొకరి తల్లిని తిడుతున్నావు, మరి నీ తల్లిని కూడా అదే మాట నేను తిరిగి అంటే తెలిసొస్తుందా? అర్థమవుతుందా? నీ స్థాయికి నేను ఎప్పటికీ దిగజారలేను. గుర్తుపెట్టుకో మధువంశి, నువ్వు ఒక తల్లిని తిడుతున్నావు, నీ తల్లిని కూడా అలా తిట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ ప్రాంతంలో, నీ గ్రామంలో, నీ నియోజకవర్గంలో వెళ్తే నిన్ను కూడా అదే పదాలు అంతకన్నా భయంకరంగా, అంతకన్నా ఘోరంగా తిడుతున్నాయి. తెలుసుకో, ఒక తల్లిని తిట్టేటప్పుడు నువ్వు కూడా ఒక తల్లి గర్భం నుంచే బయటకు వచ్చావని, ఒక తల్లిని దుర్భాషలాడేటప్పుడు నువ్వు కూడా అదే తల్లి కడుపులో నుంచే భూమి మీదకి వచ్చావని. కనీసం మీ తల్లినైనా అడుగు వెళ్ళి, ఇలా ఒక వ్యక్తిని నేను ఇలా మాట్లాడొచ్చా అని. నిజంగానే నీ తల్లిని వెళ్ళి ప్రశ్నించు, నన్ను కూడా అలానే కన్నావా అని. అప్పుడే నీకు ఆ బాధ తెలుస్తుంది. నీలాగా చెంచాగిరి చేసుకుంటూ, నీలాగా అడుగులకు మడుగులొత్తుతూ, నీలాగా బెదిరింపులకు పాల్పడుతూ ముందుకు వెళ్ళే వాళ్ళం కాదు మేము. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నిజాయితీగా ఉంటాము, నిజాయితీగా ముందుకు వెళ్తాం. అంతే తప్ప నీలాగా బూతులు మాట్లాడడము, నీలాగా బూతులను కంటిన్యూ చేయడం అన్నది జరగదు. నువ్వు మాట్లాడిన బూతులు నీకు తిరిగి అంటే అవే పదాలు నేను తిరిగి వాడితే నీ పరిస్థితి ఏంటి? ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశానని చెప్పుకుంటున్నావు, సిగ్గు అనిపించట్లేదా నీకు? ఒక ప్రజాప్రతినిధిగా నేను సేవ చేస్తున్నానని చెప్పి నేను పెద్దగా ప్రెస్ మీట్ ఏదో పెట్టి మాట్లాడావు, సిగ్గుగా అనిపించట్లేదా? కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరైనా సరే అలాంటి మాటలు మాట్లాడారు అంటే ఖచ్చితంగా